ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ రోజున మన దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యము సజీవమైనది. దేవుని యొక్క మార్గము జీవమైనది. ఈ సజీవమైనటువంటి జీవమైనటువంటి ఈ దేవుని మార్గంలో దేవుని పిల్లలుగా, దేవుని యొక్క ప్రజలుగా ఎంచబడినటువంటి వారు ఆయన యొక్క మార్గాలను, ఆయన యొక్క ఉద్దేశాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో బతుకుతూనే ఉంటారు. లోకం గురించి ఒక మాట చెప్తే 10 రోజులు గుర్తుంటది. లోకం గురించి ఒక మాట చెప్తే 10 రోజులు గుర్తుంటది. దేవుని గురించి 10 మాటలు చెప్తే ఒక్కరోజు కూడా గుర్తుంటది. మనసు అనేది, హృదయం అనేది ఆయన మీద నిలపగలిగేంతగా ఆయన మార్గం గూర్చి, ఆయనను గూర్చి భయం ఉండాలి. ఆ భయం ఎలా వస్తుంది? ఆయన యొక్క మార్గాన్ని తెలుసుకొని నడవటం ద్వారా, ఆయనను ధ్యానించటము ద్వారా, ఆయన యొక్క పరాక్రమ కార్యాలని తెలుసుకోవటం ద్వారా భయం అనేది కలుగుతుంది. ఈ రోజున దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండము 8:6 ఆయన మార్గములలో నడుచుకొనున్నట్లును, ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. ఏం చేయాల? ఆయన మార్గములలో నడుచుకొనున్నట్లును, ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలని గైకొనాల. ఆయన మార్గంలో నడవాల మనము. ఆయన జీవమైనటువంటి దేవుడు దేవుని ప్రజలకి భయకారణంగా, అమ్మో దేవుడు ఏం చేస్తాడో ఏమో అనే విధంగా ఉంటా ఉన్నాడు. ఆయన వాత్సల్యత చూపించే దేవుడు కదా, అమ్మో దేవుడు ఏం చేస్తాడో ఏమో అనే విధంగా ఎందుకు ఉండాల్సి వచ్చింది మనం? ఆయన మార్గాలని గైకొనకపోవటం వల్ల. ఆమేన్. దేవుడు వాత్సల్యత చూపించే దేవుడు, కనికరము చూపించే దేవుడు, కృప కలిగిన దేవుడు. ఇంతటి దేవునిని గురించి చెప్పినప్పుడు భయం ఎందుకు వస్తా ఉంది? ఎటువంటి భయం అంటే, ఆయన మార్గాన్ని, ఆయనను గూర్చి తెలుసుకోకుండా, ఆయన ఆజ్ఞలను గైకొనకుండా చెడామడ తిరుగుతారు. చూడండి, లోకంలో ఒక పద్ధతి పాడు లేకుండా దేవుని పిల్లలుగా ఎంచబడినటువంటి వారు ఇష్టానుసారంగా బ్రతుకుతారు. చూడండి, అటువంటి వారు అమ్మో దేవుడా అనే భయం ఎప్పుడు కలుగుతుంది అంటే, ఆయన మార్గాలను గైకొననప్పుడు. మనము దేవుని పిల్లలమని దేవుని చేత తీర్మానించబడ్డాం. ఆయన ఆజ్ఞను గైకొని తీరాల్సిందే. ఆయన యొక్క మార్గంలో నిలబడాల్సిందే. ఆమేన్. ఈ సజీవమైనటువంటి మార్గము మనలని తిన్నగా నిలబెడుతుంది. ఏం చేస్తుంది? తిన్నగా నిలబెడుతుంది. ఏ అధికారి ముందైనా, ఏ బలవంతుని ముందైనా ఇట్లాగా డీలా పడిపోయేటువంటి పరిస్థితి ఉండదు. నడువులు పడిపోయిన మనుషులు ఉంటారు చూడండి, ఎట్లా వంగిపోయి నడుస్తూ ఉంటారు. అట్లాగా అధికారుల ముందు, బలవంతుల ముందు నడుములు వంగిపోవు. అంటే మన జీవితము నిలబడగలిగే అంతటి పౌరుషాన్ని, ఆజమాయిషీని, అధికారాన్ని కలుగజేస్తుంది ఆయన నామం మన జీవితానికి. ఆమేన్. మనము దేవుని పిల్లలముగా ఎంచబడ్డాం. ఆయన ద్వారా మనము తీర్మానించబడి, ఆయన యొక్క పిల్లలముగా మనం పిలువబడతా ఉన్నప్పుడు, ఆయన పిల్లలముగానే జీవించాలి. ఏం చేయాలి? లేఖనము మరొక మారు మనకి సెలవిస్తా ఉంది. యోహాను సువార్త 1:12 తనను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించి ఉండెను.
ఇంత అధికారాన్ని దేవుడు అనుగ్రహిస్తే ఆయన నామమందు విశ్వాసం ఉంచితే చాలు. ఇక మనము ఎక్కడో అట్టడుగున, ఎక్కడో అంత దూరంలో ఉండాల్సిన పని లేదు. ఆయన పిల్లలం అవ్వటానికి మనకి ఆ నామము, ఆ పేరు మీద విశ్వాసం ఉంటే చాలు. ఆయన యందు విశ్వాసం ఉంటే చాలు. ఆ విశ్వాసము ద్వారా నమ్మి రక్షింపబడితే చాలు. దేవుని పిల్లలమైపోతాం. ఈ లోకంలో ఎక్కడా లేదు. ఆమేన్. లోకంలో ఎక్కడా లేదు. మనోళ్ళేనా? కాదు. అయితే వాళ్ళకొక ప్రత్యేకమైన స్థలం. దేవుని నామమునందు విశ్వాసం ఉంచి, ఆ విశ్వాసం ఉంచినటువంటి నామమునందు రక్షణ పొందుకుంటే చాలు. ఏం కలుగుతుంది? దేవుని పిల్లలవ్వటానికి అధికారం వస్తది. ఈ అధికారంలో ఉన్నాం కదా! ఇంతటి ఆధిక్యతని, ఇంతటి ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఈ లోకంలో ఇందాక చెప్పుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మనకి దేవుని పిల్లలవ్వటానికి సింపుల్‌గా ఆ పేరు మీద విశ్వాసం ఉంచి రక్షింపబడితే చాలు. దేవుని పిల్లలమైతాం. ఈ దేవు ఇంత గొప్ప ఆధిక్యత అనేది, ఇంత గొప్ప అధికారం అనేది మనము లోకంలో ఎక్కడ చూసినా గానీ కనపడదు. దేవుని యొద్ద మాత్రమే కనపడతది. ఇంతటి బలము, ఇంతటి ఆయన సన్నిధికి చేరుకోగలిగేటువంటి గొప్ప కృప అనేది అనుగ్రహించబడింది గదా! ఈ కృప అనుగ్రహించబడిన తర్వాత కూడా, ఈ కృప పొందుకున్న తర్వాత కూడా ఏమైతా ఉన్నామంటే, ఆయనను ఎరుగనటువంటి తప్పుడు పనుల్లోకి, మార్గాలలోకి మనము జారిపోతా ఉన్నాం. దేవుడు అందుకే హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో తన ప్రజలకి దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. అదే హెచ్చరిక ఈ రోజున ఇంతటి ఆధిక్యతలో ఉండి, ఆయన పిల్లలముగా పిలువబడుచున్నటువంటి మనము, ఆయన యొక్క వారసులముగా ఎంచబడినటువంటి మనము చిన్న చిన్న విషయాలకి లోకంలో జారిపోయి, ఆయనకి అనుకూలము కానటువంటి స్థితిలో ఉంటా ఉన్నాం. అటువంటి వారికి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈ రోజున ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆయన మార్గాలను గైకొనేటట్లుగా, ఆయన ఆజ్ఞలని గైకొనేటట్లుగా ఆయనంటే భయాన్ని చూపించాల. చూపించలేదనుకోండి, శాపం తగులుతది. దేవుని యొక్క ఉగ్రత అనేది మన మీద కుమ్మరించబడుతుంది. దేవుని సన్నిధికొచ్చి దీవించబడాల. ఆయన సన్నిధి నుంచి దూరం అయితే ఒకానొకప్పుడు ఈ లోకపు బలము ఏదైతే ఉన్నదో, ఈ లోకపు ప్రభావము ఏదైతే ఉన్నదో, అదంతా కూడా మరలా ఏం చేస్తదంటే మనుషుడిని వశం చేసుకుంటది, ఆధీనంలోకి తీసుకుంటది. ఆ శాపాలనేవి మనకు వద్దే వద్దు. దేవుని యొక్క సన్నిధిలో నిలబడి ఉండాల, ఆయన ఆజ్ఞలు గైకొనేటట్లు. ఇర్మియా గ్రంథము 5:7 నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయుదురు. నేను వారిని తృప్తిగా పోషించినను, వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు. నేనెట్లు నిన్ను క్షమించుదును? దేవుడు సరిగ్గానే మాట్లాడుతూ ఉంటాం. దేవుని మార్గాన్ని అంగీకరించకుండా, మొదట్లో మనం చదువుకున్నట్లు ద్వితీయోపదేశ కాండంలో ఉన్నట్లు, ఆయన మార్గములలో నడుచుకొనున్నట్లును, ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. ఆయన మార్గంలో నడుచుకొనున్నట్లును, ఆయనకు భయపడునట్లును ఆయన యొక్క ఆజ్ఞలను మనము గైకొనాల. నీ పిల్లలు ఏం చేస్తా ఉన్నారు? నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణం చేయుచు
నేను వారిని తృప్తిగా పోషించినను, వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు. నేనెట్లు నిన్ను క్షమించెదను. దేవుని ప్రజలు, దేవుని పిల్లలు దేవునిని మర్చిపోతా ఉన్నారంట. ఆయన మార్గాన్ని అనుసరించేటువంటి ఆలోచన అనేది మర్చిపోతా ఉన్నారు. ఇక్కడ వ్యభిచారం అంటే అర్థం ఏందంటే భౌతికపరమైన వ్యభిచారం కాదు. అనగా దైవము కాని వాటితో సహవాసం చేయటం. అంటే దేవుడు అని ఎంచబడినటువంటివి ఏమైతే ఉంటాయో వాటితోటి సహవాసం కలిగి ఉండటం. అది వ్యభిచారంతో సమానం. ప్రత్యేకంగా పోయి వ్యభిచారం చేస్తేనే వ్యభిచారం అని అర్థం కాదు. ఇక్కడ అర్థం ఏందంటే 7వ వచనం, నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణం చేయుదురు. నేను వారిని తృప్తిగా పోషించినను, వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు. నేనెట్లు నిన్ను క్షమించుదును. అనగా వ్యభిచారము చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో సహవాసం చేస్తా ఉన్నారు. అనగా వ్యభిచారం అంటే దేవుడు కానటువంటి, అంటే అన్య జనాంగం యొక్క దైవాలు ఏవై ఉన్నాయో వాటిని వెంబడించి వారి ఇళ్లలో ఉండటం, వారితో సహవాసం చేయటం. ఇది దేవునికి తీవ్రమైనటువంటి బాధను కలుగజేస్తా ఉంది. దేవుని ప్రజలు ఆయన మార్గాల్లో నడుచుకోవాలిగా. క్రీస్తును వెంబడించేటువంటి మనము ఆయన దైవము కాదు అని చెప్పినటువంటి వాటిని దైవమని వాటిని వెంబడిస్తా, వాటిని వెంబడించేటువంటి వారి ఇళ్లల్లో చేరి వారితో పాటు సహవాసం కలిగి వారితో పాటు తిని తిరిగి తాగుతా ఉంటే అది దేవుని దృష్టికి వ్యభిచారంగా ఉంటా ఉంది. అటువంటివి మనకి కూడదు. అటువంటివి మనకి ఏ మాత్రం కూడా కూడదు. ఎందుకంటే మనము దేవుని పిల్లలు అవ్వటానికి ఆ నామము అధికారం ఇచ్చింది. ఆ నామంలో మనము దేవునికి పిల్లలంగా ఉన్నాం. ఆయన మనల్ని తృప్తిగా పోషించిందంట. తృప్తిగా. దేవుడు ఏం చేస్తాడంటే విశ్వాసం ఉంచినామనుకోండి, దేవుని మీద విశ్వాసం ఉంచినామనుకోండి, దేవుడు మనకి సర్వ సమృద్ధిని ఇస్తాడు. ఆమేన్. ఆ కృప చూపగలిగే ఆ సమృద్ధినిచ్చేటువంటి దేవునిని విడువక దైవమైనటువంటి మన దేవుణ్ణి భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలని గైకొనులాగున మనము జీవించుదాం. ఆయన ఆజ్ఞలని పాటిద్దాం. అలాగా దేవునికి లోబడి నడుచుకుందాం, ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు మీ దయగలిగిన పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా అయ్యా, చెప్పబడినటువంటి వాక్యమును తండ్రి ఫలింపచేయమని, ప్రతి ఒక్కరి హృదయాలలో మీ పరలోకపు జీవమును తండ్రి అభిషేకించమని, ఇదిగో నాయన ఈ సజీవమైనటువంటి మార్గమును విడిచి తిరుగుచూ ఉన్నటువంటి అనేకులను తండ్రి మీ వాక్యము చేత, మీ శక్తి చేత మీ సన్నిధికి రప్పించమని, సర్వ సమృద్ధిని అనుగ్రహించగలిగేటువంటి ఈ జీవమగినటువంటి పరలోకపు నామమునందు తండ్రి నివసించి సర్వ అయా కృపానిధి అగు నీ పరిశుద్ధత యందు వేరు పారి తండ్రి ఈ లోకమునందు క్షేమము కలిగి సుఖముతో కాలమును వేళబుచ్చుటకు ప్రతి ఒక్కరికి తండ్రి మీ సహాయమును అనుగ్రహించమని, నీ యందు పిల్లలగుటకు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి మీ సన్నిధిలో మిమ్మల్ని ఘనపరచుచు కీర్తించుచు ఉండగా, ఇట్టి కీర్తనీయమైనటువంటి నామమును గ్రహించిన ప్రతి ఒక్కరిని తండ్రి ఈ జీవమగినటువంటి మార్గము తండ్రి విడవకుండా హత్తుకొని ఉండలాగున మీ పరలోకపు నామమును తండ్రి జ్ఞాపకము చేసుకొని సమస్త మహిమ మీకు కలుగులాగున నిబిడలను తండ్రి దినమంతయు వారి జీవిత కాలం అంతయు మీ కృపనిచ్చి వారిని కాపాడమని సమస్త మహిమను మీకు చెల్లించి యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచు నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండి నడిపించును కాక. ఆమేన్, ఆమేన్.